హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్ స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసింటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్ వీడియో పెట్టినా డైరెక్ట్ మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మనం డైలీ షార్ట్ కట్లు చెప్పుకుంటాం అనమాట. సో ఈరోజు షార్ట్ కట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్లలో ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు అనమాట. సో అదేంటిదో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2^23ను 5చే భాగించగా వచ్చు శేషం ఎంత అని అడిగిండు. సో ఇలాంటి క్వశ్చన్లు చాలా ఎగ్జామ్లలో అడిగాడనమాట. సో దీన్ని సింపుల్గా షార్ట్కట్లో ఎలా చేస్తామో ఒకసారి చూద్దామన్నమాట. సో 2^23 అనమాట. సో ఎప్పుడైనా చూడండి ఈ ప్లేస్లో 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ ఉన్నట్లయితే, సో ఇక్కడ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ ఉన్నట్లయితే, సో 9 తప్ప మిగతా ఏ అంకె ఉన్నా ఈ పవర్ని 4 చేత భాగించాలన్నమాట. సో పవర్ని 4 చేత భాగించాలన్నమాట. సో భాగిస్తే ఏమవుతుంది? 4 5ల 20 అవుతుంది. సో శేషం ఎంత వస్తుంది? 3 అనేది శేషం వస్తుంది. సో ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్లేస్లో ఈ వాల్యూస్ ఏ వాల్యూ ఉన్నా పైన పవర్ని 4 చేత భాగించాలన్నమాట. సో భాగించినప్పుడు వచ్చిన శేషాన్ని దీనిపైన రాయాలన్నమాట. సో ఇక్కడ ఏముంది? మనకు 2 ఉంది. సో 2 పైన శేషాన్ని 3 శేషాన్ని రాయాలన్నమాట. సో 2³ అంటే 2 × 2 × 2 2 2 4 4 2 8. సో దీని వాల్యూ ఎంత వచ్చింది? మనకు 8 అనేది వచ్చిందనమాట. సో అది ఏమన్నాడు? దీని వాల్యూని 5చే భాగించగా వచ్చు శేషం ఎంత అని అడిగాడు. సో ఇలా వచ్చిందా అన్నట 5 చేత భాగించగా, అంటే 5చే భాగిస్తే ఎంత శేషం వస్తుందో కనుక్కోమని అడిగాను అనమాట. సో 5 1ల 5. సో శేషం ఎంత వస్తుంది? సో 3 అనేది శేషం వస్తుందన్నమాట. సో 2^23ను 5చే భాగించగా వచ్చు శేషం ఎంత? 3 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. 9^23ను 5చే భాగించగా వచ్చు శేషం ఎంత అని అడిగిన. సో మరి ఇక్కడ ప్లేస్లో 9 ఉంది. 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ 8 ఉంటేనో 4 చేత భాగించవచ్చు అనమాట. మరి ఇక్కడ 9 ఉంది. సో 9 ఉన్నప్పుడు పైన పవర్ని 2 చేత భాగించాలి. 9 ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ ప్లేస్లో పైన పవర్ని 2 చేత భాగించాలి. మిగతా ఏ అంకె ఉన్న గిట్ట దాన్ని 4 చేత భాగించాలన్నమాట. సో ఇక్కడ 9 ఉంది కాబట్టి పైన 23ని 2 చేత భాగించాలన్నమాట. సో 2 చేత భాగించాలన్నమాట. భాగిస్తే ఏమవుతుంది? 2 11ల 22 అనమాట. శేషం ఎంత వస్తుంది? 1 వస్తుంది అనమాట. శేషం ఎంత? 1 అనమాట. సో ఈ 1ని దీనిపైన రాయాలి. 9^1 అనమాట. ఇక్కడ శేషం ఎంత అయితే వస్తుందో దాన్ని పైన రాయాలి. 9^1 అంటే 9 అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చింది? మనకు 9 అని వచ్చింది. అంటే 9^23 అంటే మనకి చాలా పెద్ద వాల్యూ వస్తుంది. కాకపోతే మనకు 1ల స్థానంలో అనేది 9 వస్తుంది. మనం మెయిన్గా 1ల స్థానంలో ఉండే అంకెని మాత్రమే తీసుకోవాలి ఇలాంటి ప్రాబ్లం చేసేటప్పుడు. సో 9^23 అంటే 9 అని మీరు కన్ఫ్యూజ్ కావద్దు. కేవలం 9^23ని చేస్తే మనకు 1ల స్థానంలో 9 అనేది వస్తుంది అనమాట. సో ఇలా 1ల స్థానంలో 9ని 5చే భాగించగా వచ్చు శేషం ఎంత అని అడిగింది అనమాట. సో ఇప్పుడు మన వాల్యూని 5చే భాగిస్తే వచ్చు శేషం ఎంత అని అంటే ఈ 9ని 5 చేత భాగించండి. భాగిస్తే 5 1ల 5. సో ఏమొస్తుంది? శేషం 4 వస్తుంది. సో ఇదే మీ ఆన్సర్ అవుతుంది. 9^23ని 5చే భాగించగా వచ్చు శేషం ఎంత అంటే 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది అనమాట. సో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. 9^23 అంటే 9 ఇంత చిన్నగా ఎట్లా వచ్చిందని మీరు కన్ఫ్యూజ్ కావద్దు. 9^23 చేస్తే మీకు చాలా పెద్ద వాల్యూ వస్తుంది. ఆ వాల్యూలో మనకు 1ల స్థానంలో 9 అనేది ఉంటుంది అనమాట. సో అలాగే 2^23 చేస్తే కూడా పెద్ద వాల్యూ వస్తుంది. కాకపోతే 2^23ని చేస్తే మనకు 1ల స్థానంలో 8 అనేది వస్తుంది అనమాట. సో ఇలా వచ్చిన దాన్ని మనం దేని చేతనైతే భాగిస్తే మిగిలిందే శేషం అనమాట. అదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.